వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం సెట్స్ మీద మనం పాలిసెట్లో కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నామండి, డెఫినేషన్స్ అయ్యి. మనం ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి ఒకసారి చూద్దాము. అంటే మనకి ఒక 5-6 క్వశ్చన్స్ వస్తాయండి సెట్స్ నుంచి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనం ఫస్ట్దండి, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ 1, 2, 3, 4, 5 అండి. దెన్ ఎన్ ఆఫ్ ఏ అన్నాడు. ఎన్ ఆఫ్ ఏ అంటే మన ఆల్రెడీ ముందు మనం సెట్స్లో నేర్చుకున్నామండి. ఎన్ ఆఫ్ ఏ అంటే కార్డినాలిటీ ఆఫ్ ఏ అండి. అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అయితే మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ని మనం కార్డినాలిటీ ఆఫ్ ఏ అంటామండి. అంటే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. అంటే 1, 2, 3, 4, 5. అంటే మనకి ఎన్ ఆఫ్ ఏ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే కార్డినాలిటీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అండి. డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అంటే 5 అవుతుందండి. అలాగే ఇక్కడ పి ఈజ్ ఈక్వల్ టు సెట్ 1, 2, 5, క్యూ ఈజ్ ఈక్వల్ టు 3, 4, 6, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3, 5, 6 అండి. దెన్ యూనివర్సల్ సెట్ అంటున్నాడు. అంటే యూనివర్సల్ సెట్ అంటే మనకి అండి సెట్ అండర్ కన్సిడరేషన్ ఆల్ ద సబ్సెట్ ఆఫ్ ఫిక్స్డ్ సెట్ అండి. అంటే మనకి ఈ ఒక సెట్కి మొత్తం యూనివర్సల్ సెట్ అంటే అన్నీ ఆ సెట్కి ఏమవుతాయంటే మనకి సబ్సెట్ అవుతాయండి. అంటే 1, 2, 5 అనేది ఆర్కి సబ్సెట్ అవుతుంది. అలాగే 3, 4, 6 అనేది కూడా ఆర్కి సబ్సెట్ అవుతుంది. కాబట్టి ఎస్ అనేది 3, 5, 6 అనేది కూడా ఆర్కి సబ్సెట్ అవుతుంది. కాబట్టి ఇది మనకి యూనివర్సల్ సెట్ అంటే సెట్స్ అండర్ కన్సిడరేషన్ ఆల్ ద సబ్సెట్ ఆఫ్ ఏ ఫిక్స్డ్ సెట్ అయితే మనకి యూనివర్సల్ సెట్ అంటామండి. దాన్ని న్యూతో చూసిస్తాం. మామూలుగా అయితే ఇక్కడ యూనివర్సల్ సెట్ అంటే 6 అవుతుందండి. అలాగే మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ 5, 6, 7, 8, బి ఈజ్ ఈక్వల్ టు 7, 8, 9, 10 అండి. ఏ ఇంటర్సెక్షన్ బి అడిగాడు. అంటే రెండిట్లోనూ కామన్గా ఉండే ఎలిమెంట్స్ అండి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఆపరేషన్ ఆఫ్ సెట్స్లో మనం చూసుకున్నాం. అంటే మనకి రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అంటే ఇక్కడ 7, 8, ఇక్కడ 7, 8 కామన్గా ఉన్నాయండి. అంటే మనకు ఆప్షన్స్లో చూసుకుని 7, 8 అండి. ద సింబల్ ఆఫ్ ఎన్ ఎంప్టీ సెట్ అండి. సింబల్ మనకి ఎంప్టీ సెట్ అంటే మనం నేర్చుకున్నాం. ఎలిమెంట్స్ నో ఎలిమెంట్స్ అయితే దాన్ని ఎంప్టీ సెట్ అంటాం. ఇది ఎంప్టీ సెట్ అండి. అలాగే కే ఈజ్ ఈక్వల్ టు సెట్ 1, 2, 3, 5 దెన్ విచ్ ఈజ్ ఫాల్స్ అన్నాడు. మనకి ఎలిమెంట్స్ అయితే బిలాంగ్స్ టు అని రాయాలండి. సెట్ అయితే సబ్సెట్ అని రాయాలి. ఒకసారి ఏది ఫాల్స్ అని మనం ఒకసారి చూద్దాం. ఎలిమెంట్ 5, బిలాంగ్స్ టు కే అన్నాడు. అంటే ఇది కరెక్టేనండి. ఎలిమెంట్స్ కేలో ఉంది. అలాగే ఇది ఒకసారి చూద్దామండి. సెట్ కింద రాశాడు. ఇది సెట్ బిలాంగ్స్ టు కే అన్నాడు. సెట్ ఎప్పుడు మనకి ఏమవుతుందంటే సబ్సెట్ అవుతుందండి. అంటే మనకి ఇది బిలాంగ్స్ టు రాయకూడదు, ఎలిమెంట్స్ మాత్రమే బిలాంగ్స్ టు రాయాలి. ఇది 5 అనేది సెట్ అండి, సబ్సెట్ ఆఫ్ కే అని రాశాడు. ఇది కరెక్టే. డి అనేది 1, 5 సబ్సెట్ ఆఫ్ కే అని రాశాడు. ఇప్పుడు బిలాంగ్స్ టు సెట్ అనేది బిలాంగ్స్ టు ఉండదు కాబట్టి ఎలిమెంట్స్ మాత్రం బిలాంగ్స్ టు ఉంటుంది కాబట్టి ఇది ఫాల్స్ అవుతుందండి. ఇది క్వశ్చన్ నెంబర్ 5కి సంబంధించి ఇది ఆప్షన్ 6 అండి. ఇది ద సెట్ ఫార్మ్డ్ బై లెటర్స్ ఆఫ్ ద వర్డ్ స్కూల్ అండి. అంటే మనకి ఈ లెటర్స్ తోటి ఫామ్ అయ్యే సెట్ ఏని అడుగుతున్నాడు. అంటే మామూలుగా అయితే రిపీట్ అయిన లెటర్స్ని మళ్ళీ మన సెట్లో రాయమండి. ఒకసారి సెట్లో మనం ఈ లెటర్స్ చూద్దాం ఒకసారి. CHSOL అండి. అలాగే SCHOL, SOL, HC అండి. దేంట్లోనూ మనకి ఓ అనే లెటర్ రిపీట్ అవ్వలేదు. మామూలుగా మా 5 లెటర్స్ అంటే 1, 2, 3, 4, 5 లెటర్స్ రాశాడు. కాబట్టి ABCD 3 కరెక్టేనండి. ఆల్ ద అబో కరెక్ట్. మనకి లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మనకి సెట్గా ఫామ్ చేసేది. అలాగే ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10 అండి. విచ్ ఈజ్ నాట్ డినోటెడ్ బై ఏ అన్నాడు. అంటే మనకి ఏది మనకి నాట్ డినోటెడ్ బై ఏ అంటే ఒకసారి చూద్దామండి. అంటే 5 కన్నా తక్కువ ఉన్న నెంబర్స్ని ఇక్కడ n ప్లేస్లో పెడితే n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే 2 అవుతుంది, n ఈజ్ ఈక్వల్ టు 2 అయితే 4 అవుతుంది, n ఈజ్ ఈక్వల్ టు 3 అయితే 6 అవుతుంది, n ఈజ్ ఈక్వల్ టు 4 అయితే 8 అవుతుంది, n ఈజ్ ఈక్వల్ టు 5 అయితే 10 అవుతుందండి. ఇది కరెక్టే. అలాగే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే 2 అవుతుంది, 2 తీసుకుంటే 4 అవుతుంది, 6, 8, 10 అండి. ఇది కూడా మనకి కరెక్టే. అలాగే 1 <= n <= 5 అయితే మనకి 1 నుంచి
5 మధ్య ఉన్న నెంబర్స్ని 2nలో పెడితే మనకి 5 సెట్ వస్తుంది. అంటే ఇక్కడ x = n తీసుకున్నాడండి. అంటే మనకి ఇక్కడ ఈక్వాలిటీ ఇవ్వలేదు, అంటే 2 కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. n = 2 తీసుకుంటే ఇక్కడ 2 వస్తుందండి, 3 తీసుకుంటే 3 రావాలి. కాబట్టి x = n తీసుకున్నాడు. ఇది నాట్ డినోటెడ్ బై a అండి, ఇది కరెక్ట్. అలాగే n ఆఫ్ ఎంప్టీ సెట్ అండి. ఎంప్టీ సెట్ అంటే మనకి నో ఎలిమెంట్స్ కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు కాబట్టి 0 అవుతుందండి, ఇది కరెక్ట్. అలాగే 9th వన్ వచ్చి a = 6, 7, 8, 9, 10, b = 8, 9, 10, c = 6, 7. దెన్ n ఆఫ్ a లెస్ దెన్ n ఆఫ్ b అంటున్నాడు. అలాగే n ఆఫ్ a = n ఆఫ్ b ప్లస్ n ఆఫ్ c అంటున్నాడండి. అంటే మనకి n ఆఫ్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి n ఆఫ్ బిలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయండి, n ఆఫ్ సిలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. మొత్తం టోటల్గా n ఆఫ్ ఏ = n ఆఫ్ బి ప్లస్ n ఆఫ్ సి అవుతుంది. ఇది మనకు ఒకసారి చూసుకోవాలండి ఏది కరెక్ట్ అనేది. ఒకసారి n ఆఫ్ బి కన్నా n ఆఫ్ సి లెస్ దెన్ అంటున్నాడు, ఇది కరెక్ట్ కాదు. అలాగే n ఆఫ్ ఏ లెస్ దెన్ n ఆఫ్ బి అంటున్నాడు, ఇది కూడా కరెక్ట్ కాదు. అంటే మన బి ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. అలాగే 10th వన్ వచ్చి b = x such that x + 7 = 7 అండి. దాన్ని n ఆఫ్ బి. ఇక్కడ x వాల్యూ ఏ వాల్యూ అయితే 7 అవుతుందంటే x వాల్యూ 0 అవ్వాలండి. అంటే ఇక్కడ 0 అవుతుంది. x = 0 అయితే 0 + 7 = 7 అవుతుంది. కాబట్టి ఇక్కడ n ఆఫ్ బి అంటే ఓన్లీ మనకి ఒక 0 మాత్రమే ఉంటుందండి. n ఆఫ్ బి అంటే ఒక ఎలిమెంట్ మీద ఉంటుంది కాబట్టి 1 అవుతుందండి. ఇది మనకి ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి దెన్ ఏ యూనియన్ బి = మనకి ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ యూనియన్ బి = మనకి ఏమవుతుందంటే బిగ్ సెట్ అవుతుందండి. బిగ్ సెట్ అంటే మనకి ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే బి అనేది సూపర్ సెట్ అండి. కాబట్టి ఏ యూనియన్ బి = ఏమవుతుందంటే బి అవుతుంది, ఇది డి కరెక్ట్ అండి. అలాగే ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి = ఇక్కడ ఏమవుతుందంటే ఏ అవుతుందండి, ఇది ఏ అంటే సి కరెక్ట్. ద సింబల్ ఆఫ్ యాన్ యూనివర్సల్ సెట్ అండి. యూనివర్సల్ సెట్ అంటే మనం ఏం రాసామంటే సెట్స్ అండర్ కన్సిడరేషన్ సబ్సెట్ ఆఫ్ ఫిక్స్డ్ సెట్కి సబ్సెట్ అయితే దాన్ని యూనివర్సల్ సెట్ అన్నాం, ఇది మన బి అండి. అలాగే మనకి ఇక్కడ 14th అండి, ఏ అనే సెట్ ఇచ్చాడు 1, 2, 3, 4, 5 అండి. దెన్ నెంబర్ ఆఫ్ సబ్సెట్ ఆఫ్ ఏ అండి. అంటే దీనికి సబ్సెట్గా ఉండే సెట్స్ ఎన్ని ఉంటాయని అడిగాడు. అంటే మనం నిన్న ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నామండి, సెట్లో n ఎలిమెంట్స్ ఉంటే ద సబ్సెట్స్ ఆఫ్ ఏ ఈజ్ 2n అండి. అంటే ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 ఏమవుతుందంటే 5 అవుతుందండి. 2/5 అంటే మనకి 2 × 2 ఇక్కడ 5 టైమ్స్ అండి. 8, 2, 4, 8, 16, 32 అండి. ఇది మొత్తానికి ఆన్సర్ మనకి బి అండి. ఏ యూనియన్ ఎంప్టీ సెట్ అండి. ఎంప్టీ సెట్ అంటే మనకి ఎలిమెంట్స్ ఏమి లేకపోతే ఎంప్టీ సెట్ అంటాం. యూనియన్ అయితే ఎయిదర్ ఏ ఆర్ ఎయిదర్ బి అండి. అంటే మనకి ఏకి యూనియన్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏమొస్తుందంటే ఏ అనే సెట్ వస్తుందండి. అంటే సి అనే ఆప్షన్ కరెక్ట్. ఇక మరికొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మన నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ బటన్ చేస్తే మనకు సపోర్టివ్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.